నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ లో 2786 సర్వ శిక్ష అభియాన్ పోస్టులను మనకు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే కదా. మనకు గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో కూడా ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. అయితే మనకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది మనకు ఈ రోజు రావడం జరిగింది. సో ఈ యొక్క పోస్టుల భర్తీని మనకు తాత్కాలికంగా నిలిపివేయాలి అని చెప్పి మనకు ప్రభుత్వం నుంచి అయితే ఆర్డర్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారం అయితే చూడండి ఫ్రెండ్స్. మనకు సర్వశిక్ష అభియాన్లో పొరుగు సేవల ద్వారా చేపట్టనున్న పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రాజెక్ట్ సంచాలకుడు జి శ్రీనివాస్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ 13 జిల్లాల ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా పోస్టుల భర్తీ నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఈనాడు ప్రధాన సంచికలో ప్రచురితమైన ఉద్యోగాల్లో వసూల పర్వం కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తీవ్రంగా స్పందించారు. తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ఈనాడు కథనాన్ని ప్రస్తావించారు. అక్రమాలను సహించేది లేదని ప్రస్తావించారు. మంగళవారమే సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ కోరింది. ఈ నేపథ్యంలో పొరుగు సేవల ఉద్యోగాల భర్తీని తాత్కాలికంగా నిలిపివేస్తూ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2786 సర్వశిక్ష అభియాన్ పోస్టులకి మనకు అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ యొక్క భర్తీ అయితే చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క జిల్లా చొప్పున మనకు ఆల్రెడీ 2-3 నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. అయితే ఏంటంటే మనకు ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ పోస్టుల్లో ఇలాగా అవుట్ సోర్సింగ్ విధానంలో వసూలు పర్వం అనేది కొనసాగుతుందని, సో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మనకు చాలా సీరియస్ మ్యాటర్ అనేది ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో అందువల్ల ఈ యొక్క పోస్టుల భర్తీని తాత్కాలికంగా మనకు నిలిపివేశారు. సో మరొకసారి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చే వరకు కూడా వీటిని మళ్ళీ భర్తీ చేసే అవకాశాలు అయితే లేవు. సో ఎప్పటి వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనేది ఇంకా తెలియదు. సో వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అందిస్తాను. సో వీటికి సంబంధించి మరలా మనకు ఈ యొక్క నియామకాల భర్తీ అనేది మనకు పూర్తి చేయడానికి చాలా సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ యొక్క విషయాన్ని అయితే తీసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా సర్వశిక్ష అభియాన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.